భగవతే వాసుదేవాయ. శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారి వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. గీతా మహాత్మ్యం దేవశర్మ కథ. 2వ అధ్యాయం. 2వ అధ్యాయ మహాత్మ్యాన్ని విష్ణువు లక్ష్మికి చెప్పినది శివుడు పార్వతికి చెప్పసాగెను. పూర్వము పురందరపురం అనే గ్రామంలో దేవశర్మ అనే వేదవేత్త, నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు విహిత కర్మలను యథావిధిగా నిర్వర్తించినా ఆయనకు మనశ్శాంతి మాత్రం లభించలేదు. ఇలా ఉండగా ఒకానొక రోజున సర్వసంగ పరిత్యాగి అయిన మహాత్ముడొకడు ఆయన ఎదుట సాక్షాత్కరించాడు. దేవశర్మ హృదయపూర్వకముగా పవిత్ర భావముతో నమస్కరించాడు. ఇలా అన్నాడు, మహాత్మా, నాకు శాంతి ఎలా లభిస్తుంది అని. అప్పుడు ఆ మహాత్ముడు, దేవశర్మ, సాపురం అనే గ్రామంలో మిత్రవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు మేకలను మేపుకుంటూ ఉన్నాడు. అతడు నీకు ఉపదేశం చేస్తాడు, వెళ్ళు అని చెప్పాడు. దేవశర్మ ఆ మహాత్మునికి సాష్టాంగ నమస్కారం చేసి వీడ్కొల్పి సాపుర గ్రామంలో గల ఒక నది గట్టున ఉన్నటువంటి శిలపై కూర్చొని ధ్యాన నిమగ్నుడై ఉన్న మిత్రవంతుడిని చూసి దేవశర్మ చాలా ఆనందించాడు. అతని ధ్యానం పూర్తి అయిన పిమ్మట దేవశర్మ నమస్కరించగా వినయశీలుడైన మిత్రవంతుడు కూడా శిరసు వంచి దేవశర్మకు అతిథి సత్కారాలు చేశాడు. మహాత్మా, ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని, పొందాలని కాంక్షిస్తున్నాను. ఈ విషయమై నాకు ఏదైనా ఉపదేశం చేయాలి. దానివలన నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలని మిత్రవంతుని దేవశర్మ ప్రార్థించాడు. ఆ మాటలు విని మిత్రవంతుడు ఒక క్షణం ఆలోచించాడు. దేవశర్మ, నేను ఒకప్పుడు అడవుల్లో మేకలను మేపుకుంటూ ఉండగా భయంకరమైన పెద్ద పులి నా కంట పడింది. అది నాతో సహా అన్నింటినీ తినేలా చూస్తోంది. కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా నిల్చుని చాలా ధైర్యంగా పులి దగ్గరికి వెళ్ళింది. పులి దానిని చూసి స్థాణువులా నిలబడిపోయింది. అప్పుడు ఆ మేక పెద్ద పులిని తనని చంపి తిని తృప్తి పొందమని అడిగితే ఆ పులి మేకతో, నీవు ఈ చోటుకు రాగానే నాకు ఏ విధమైన ద్వేషభావం కలగడం లేదు, ఆకలి దప్పులు కూడా మాయమయ్యాయి అంది. అప్పుడు ఆ మేక ఆ పులితో, నాకు ఇంత నిర్భయం ఎలా వచ్చిందో నాకు తెలియదు, నీకేమైనా తెలుసా అని అడగగా ఆ పులి, నాకు కూడా తెలీదు, కానీ అక్కడ ఒక మహాపురుషుడు ఉన్నాడని చెప్తూ ఆ 2 జంతువులు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నాకు తెలియదని, నేను నిలబడి చెట్టుపై ఉన్న ఒక కోతిని చూసి ఈ విషయం అడిగితే ఆ కోతి ఇలా చెప్పసాగింది, ఓ మేకల కాపరి విను, అటు చూడు, ఒక అందమైన ఆలయంలో బ్రహ్మచేత ప్రతిష్ఠించబడిన శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని పూర్వకాలంలో సుకర్ముడనే బుద్ధిమంతుడైన మహాత్ముడొకడు చాలా కాలం అడవిలోని పూలతోనూ ఆ నదిలోని జలాలతోనూ అభిషేకం చేసి పూజించేవాడు. కొంతకాలానికి ఒక అతిథి ఆయన వద్దకు వచ్చినప్పుడు నేను తత్వజ్ఞానం పొందాలనే కోరికతో శివారాధన చేస్తున్నాను, నేటితో ఆ ఆరాధన పరిపక్వమైంది, మీ వంటి మహాపురుషులు ఇక్కడికి విచ్చేయడం వల్ల నాకు తత్వజ్ఞానం లభించింది అన్నాడు. సుకర్ముని పలుకులకు తపస్వి అయిన ఆ అతిథి ప్రసన్నుడై ఒక శిలాఫలకంపై భగవద్గీత 2వ అధ్యాయం పూర్తిగా వ్రాసి ఇచ్చి, అయ్యా, దీనిని నీవు ప్రతిరోజు చదువు, ఇతరుల చేత చదివించు, దీనివల్ల నీకు ఆత్మజ్ఞానం లభించి సఫల మనోరథుడవు అవుతావు అని పలుకుతూనే అంతర్ధానమైపోయాడు. సుకర్ముడు ఆ మహాత్ముని ఆదేశాన్ని నిరంతరం పాటిస్తూ వచ్చాడు.
అందువల్ల అతని అంతఃకరణం పవిత్రమై ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది. తరువాత ఆయన ఎక్కడెక్కడకు వెళ్ళినా ఆ తపోవనం ప్రశాంతంగా కనిపించేది. అక్కడ శీతోష్ణాలు, రాగద్వేషాలు, సుఖదుఖాదులు కనిపించేవి కావు. భయం అనేది ఉండేది కాదు. ఇదంతా భగవద్గీత 2వ అధ్యాయాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగిన ఫలితమని నీవు గ్రహించు అని చెప్పగా, మేకల కాపరి మిత్రవంతుడు ఆ ఆలయానికి వెళ్ళి శిలాఫలకం మీద వ్రాసి ఉన్నటువంటి భగవద్గీత 2వ అధ్యాయాన్ని మరల చదివి, ఆవృత్తి చేత నా తపస్సు ఫలించింది, నాకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధించింది, అందుచేత ఓ మహాత్మా, నీవు కూడా భగవద్గీత 2వ అధ్యాయాన్ని భక్తితో పఠించు, నీకు కూడా తప్పక ముక్తి లభిస్తుంది అని చెప్పడంతో మిత్రవంతుని అంటే ఆ మేకల కాపరి ఉపదేశం విని దేవశర్మ అతడిని సత్కరించి ప్రణమిల్లి తిరిగి పురంధరపురం చేరి ఒకనాడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మజ్ఞాని అయిన మహాత్ముడే కనిపించగా జరిగిన విషయాలు చెప్పి ఆయన ద్వారా భగవద్గీత 2వ అధ్యాయం ఉపదేశం పొంది శ్రద్ధతో పఠిస్తూ పరమపదాన్ని పొందగలిగాడు. ఇది 2వ అధ్యాయ మహాత్మ్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వినిపించారు. రైట్ నాలెడ్జ్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్ టు ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. గీత 2వ అధ్యాయ ఫలం ఆత్మజ్ఞాన ప్రాప్తి. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత కర్మయోగం చదువుకుందాం. అర్జునుడు అడుగుతున్నాడు, జనార్దన, నీవు కర్మల కంటే జ్ఞానమే శ్రేష్టమైనది అనుకుంటున్నావు కదా, మరి అలాగైతే కేశవ, నన్ను భయంకరమైన పనిలోకి ఎందుకు దించుతున్నావు? నీవు కలగాపులగమైన మాటలతో నన్ను మోహపెడుతున్నావు. నాకు ఏది శ్రేయస్కరమో అది నిశ్చయించి చెప్పు. భగవానుడు చెప్తున్నాడు. అనగా, ఈ లోకంలో 2 రకాల నిష్టలను పూర్వం నేను నీకు చెప్పి ఉన్నాను. ఒకటి సాంఖ్యుల యొక్క జ్ఞానయోగం, రెండవది యోగుల యొక్క కర్మయోగం. కర్మలను ఆరంభించకుండా ఉండడం చేత నిష్కర్మత్వాన్ని అనగా కర్మయోగాన్ని పొందలేడు. అలా అని కర్మల స్వరూపాన్ని త్యజించినంత మాత్రం చేత సిద్ధిని అనగా జ్ఞానయోగాన్ని పొందలేడు. నిజానికి లోకంలో ఏ మానవుడు కూడా కర్మ చేయకుండా ఒక్క క్షణకాలం కూడా ఉండలేడు. ఎందుకంటే ప్రకృతి జనితమైన గుణాల చేత మానవులందరూ అవశులై కర్మలను చేస్తూనే ఉన్నారు. మూఢుడు సమస్త ఇంద్రియాలను బలవంతంగా అరికట్టి మనసులో మాత్రం ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడు. అతనిని మిథ్యాచారుడు అంటారు. కానీ అర్జున, మనసుతోనే ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై 10 ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరించేవాడే శ్రేష్ఠుడు. నీవు శాస్త్రవిహితమైన కర్మను చెయ్యి. కర్మ చేయకుండా ఉండడం కంటే కర్మ చేయడమే గొప్పది. కర్మ చేయకపోతే శరీరయాత్ర కూడా నీకు జరగదు. యజ్ఞ నిమిత్తంగా చేసే కర్మల కంటే ఇతరమైన కర్మబంధనాలలో ఈ లోకం చిక్కుకుంటోంది. కాబట్టి కౌంతేయ, ఆసక్తిని విడిచి ఆ యజ్ఞ నిమిత్తంగానే కర్మలు ఆచరించు. పూర్వం కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితంగా ప్రజలను సృష్టించి, దీనితో అంటే యజ్ఞంతో మీరు వృద్ధి పొందండి, ఇది మీకు కోరిన భోగాలను ఇస్తుంది, మీరు ఈ యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరచండి, ఆ దేవతలు కూడా మిమ్మల్ని ఉన్నతులుగా చేస్తారు. ఈ రీతిగా పరస్పరం నిస్వార్థంగా ఉన్నతులుగా చేసుకుంటూ మీరు పరమ శ్రేయస్సును పొందగలరు. యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీకు అడగకుండానే ఇష్టమైన భోగాలను తప్పక ఇస్తారు అని చెప్పాడు.
ఈ రీతిగా ఆ దేవతలు ఇచ్చిన భోగాలను వారికి సమర్పించకుండా తానే అనుభవించేవాడు సూర్యుడే అవుతాడు. యజ్ఞశేషమైన అన్నాన్ని తిని సత్పురుషులు సమస్త పాపాల నుండి ముక్తులవుతారు. అలా కాక తమ శరీర పోషణ కోసం మాత్రమే అన్నం వండుకున్న పాపాత్ములు పాపాలు అనుభవిస్తారు. ప్రాణులన్నీ అన్నం వలన పుడుతున్నాయి. అన్నం వృష్టి వలన, పర్జన్యుడు యజ్ఞం వలన, యజ్ఞం విహిత కర్మల వల్ల పుడుతున్నాయి. కర్మ సముదాయం అంతా వేదాల నుండి పుడుతోంది. వేదాలు నాశరహితమైన బ్రహ్మ నుండి పుడుతున్నాయి. తెలుసుకో. దీనివలన సర్వవ్యాపి అయిన అక్షర పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞమునందే ప్రతిష్ఠితుడై ఉన్నాడని తెలుస్తోంది. పార్థ, ఈ రీతిగా నిరంతరం ప్రవర్తిస్తూ ఉంటే సృష్టి చక్రానికి అనుకూలంగా ప్రవర్తించని వాడు ఈ లోకంలో ఇంద్రియ భోగాసక్తుడై పాపాయువై వ్యర్థం అయినటువంటి జీవితం గడుపుతున్నవాడు అవుతాడు. ఆత్మయందే రమించువాడు ఆత్మతృప్తి కలవాడు, ఆత్మయందే సంతుష్టి కలవాడు. ఇటువంటి వానికి చేయవలసిన పని అంటూ ఏదీ ఉండదు. అటువంటి మహాపురుషునికి ఈ లోకంలో కర్మ చేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, చేయకపోవడం వల్ల కూడా ఏ ప్రయోజనము ఉండదు. సమస్త ప్రాణులందు అతనికి కొద్దిగా స్వార్థ సంబంధం ఉండదని, కాబట్టి నీవు ఆసక్తి లేకుండా ఎప్పుడూ కర్తవ్యకర్మను చెయ్యి. ఎందుకంటే ఆసక్తిరహితుడై కర్మ చేస్తున్న వానికి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. జనకాదులు ఇటువంటి కర్మచేతనే సిద్ధిని పొందారు. లోక సంగ్రహాన్ని చూస్తూ కూడా నీవు కర్మ చేయడానికి అర్హుడవే. శ్రేష్ఠులు ఏది ఆచరిస్తారో ఇతరులు దానినే అనుసరిస్తారు. వారు దేనిని ప్రమాణంగా చేస్తారో లోకులందరూ దానినే పాటిస్తారు. పార్థ, ఈ ముల్లోకాలలోనూ నాకు కర్తవ్యం అంటూ లేదు. పొందదగినది కానీ పొందలేనిది కానీ లేదు. అయినా కర్మయందే ప్రవర్తిస్తూ ఉంటాను. పార్థ, జాగరూకుడనై నేను కర్మలయందు ప్రవర్తించకపోయాననుకో, మనుషులందరూ అన్ని విధాలా నా మార్గాన్ని అనుసరిస్తారు. కనుక నేను కర్మ చేయకపోతే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. నేను సంకరం చేసిన వాడిని అవుతాను. ఈ ప్రజలనందరినీ నాశనం చేసిన వాడిని అవుతాను. భారత, అజ్ఞానులు ఆసక్తితో ఏ రీతిగా కర్మలు చేస్తూ ఉంటారో, జ్ఞానులైన వారు ఆసక్తి లేకుండా లోక సంగ్రహం కోసం అలాగే కర్మలు చేయాలి. పరమాత్మనిష్ఠుడైన జ్ఞాని కర్మాసక్తులైన అజ్ఞానుల బుద్ధికి భ్రమ కల్పిస్తూ వారికి కర్మలయందు అశ్రద్ధను పుట్టించకూడదు. తాము కూడా సమస్త కర్మలను ఆచరిస్తూ వారి చేత కూడా అలాగే ఆచరింపచేయాలి. నిజానికి ప్రకృతి వలన పుట్టిన గుణాల వల్లనే ఈ సమస్త కార్యాలు జరుగుతున్నాయి. కానీ అహంకారం చేత విమూఢమైన చిత్తం కలవాడు తానే కర్తనని అనుకుంటున్నాడు. మహాబాహు, గుణకర్మల యొక్క విభాగాన్ని గురించి బాగా తెలిసినవాడైతే గుణాలన్నీ గుణాలలోనే ప్రవర్తిస్తున్నాయని తలచి వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. ప్రకృతి గుణాల చేత మోహితులైన వారు ఆ ప్రకృతి గుణకర్మలయందే ఆసక్తి కలిగి ఉంటారు. సంపూర్ణ జ్ఞానం లేని అటువంటి మందబుద్ధులను సంపూర్ణ జ్ఞానం కలిగిన పండితులు చెలింపచేయలేరు. పరమాత్మనైన నాయందు పాదుకొల్పిన మనస్సుతో సమస్త కర్మలను సమర్పించి ఆశారహితుడవై, మమకారం లేనివాడవై, సంతాపరహితుడవై యుద్ధం చేయి. శ్రద్ధావంతులై, అసూయారహితులై ఎవరైతే నిత్యము ఈ మతాన్ని అనుసరిస్తారో వారు కూడా కర్మల నుండి విముక్తులవుతారు. కానీ అసూయ ఆరోపణలతో ఈ మతాన్ని అనుసరించని వారు సమస్త జ్ఞానం పట్ల విమూఢులై నాశనమవుతారని తెలుసుకో. ప్రాణులన్నీ ప్రకృతిని అనుసరిస్తూ ఉంటాయి. జ్ఞాని కూడా తన ప్రకృతికి అనుగుణంగానే కర్మ చేస్తాడు. ఈ విషయంలో నిగ్రహం ఏం చేయగలుగుతుంది? ఇంద్రియాలు విషయాలు భోగించేటప్పుడు
అందులో రాగద్వేషాలు ఇమిడి ఉంటాయి. మనిషి వాటికి వసుడు కాకూడదు. అవే అతనికి శత్రువులు సుమా. చక్కగా అనుష్ఠించబడుతున్న పరధర్మం కంటే గుణరహితమైన స్వధర్మమే శ్రేయస్కరమైనది. స్వధర్మంలో మరణించినా మేలే, పరధర్మం మాత్రం భయాపహం. అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, మనుష్యుడు కోరుకోకపోయినా బలవంతంగా నియమించబడుతున్నట్లుగా ఎవరి ప్రేరణతో పాపం ఆచరిస్తున్నాడు? భగవానుడు చెప్తున్నాడు, రజోగుణం వల్ల పుట్టిన ఈ కామమే క్రోధము. ఈ క్రోధమే మనిషిని మిక్కిలిగా తినేస్తుంది. మహాపాపి. ఈ విషయంలో నేను నీకు చెప్తున్నాను, దీనినే శత్రువని తెలుసుకో. పొగ అగ్నిని ఆవరించినట్లుగా, మాలిన్యం అద్దాన్ని కప్పివేసినట్లుగా, మాయ గర్భాన్ని ఆవరించి ఉన్నట్లుగా ఈ కామం జ్ఞానాన్ని ఆవరించి ఉంది. కౌంతేయ, ఈ కామాగ్ని ఎప్పటికీ చల్లార్చలేనిది. జ్ఞానులకు నిత్యవైరి. ఇది మనుషులలో జ్ఞానాన్ని కప్పివేస్తుంది. దీనికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నివాసస్థానమని చెప్తూ ఉంటారు. ఇది వీటి ద్వారా మనుషులలోని జ్ఞానాన్ని కప్పివేసి మోహపెడుతూ ఉంటుంది. కాబట్టి భరతసత్తమ, నీవు ముందుగా ఇంద్రియాలను అదుపు చేసుకొని పాపి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసేదైన దీనిని అవశ్యం చంపాలి. స్థూల శరీరం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటే కూడా ఆత్మ అత్యంత శ్రేష్టమైనది. ఈ రీతిగా బుద్ధి కంటే కూడా ఆత్మను అత్యంత శ్రేష్టమైనదిగా తెలుసుకొని బుద్ధి చేత మనసును వశపరుచుకొని, మహాబాహు, అణచడానికి అతి కష్టమైన కామరూపమైన శత్రువును మట్టుపెట్టు. ఇంతటితో 3వ అధ్యాయం పూర్తి అయింది. గీతా మహాత్మ్యం కౌశికుని కథ 3వ అధ్యాయం ఫలశ్రుతిగా మనం వచ్చే ప్రసారంలో విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.